अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి శోకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఉవైస్ ప్రార్థన. ఉవైస్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు ఏమని, ఒకానొక వ్యక్తి ఉంటాడు, ఆయన ఉవైస్, ఆయన తోటి మీరు ప్రార్థన చేపించుకుంటే మంచిది అనేటటువంటి ఒక హదీస్ ఉంది. అసలు ఈ సంఘటన ఏంటి అనేది నేను ఒకసారి ఈ యొక్క హదీస్ని నేను చదివి వినిపించడం కోసం నేను ప్రయత్నిస్తాను. హజరత్ ఉసైర్ బిన్ అమ్ర్ మరియు మరికొంతమంది అభిప్రాయం ప్రకారం, ఉసైర్ బిన్ జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం, యమన్ దేశం నుంచి ముస్లిం యుద్ధ వీరులకు సహాయపడేవారు ఎవరైనా వస్తే హజరత్ ఉమర్ రజల్లా గారు వారిని, మీలో ఉవైస్ బిన్ ఆమిర్ అనే పేరు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉండేవారు అన్నమాట. ఎవరు? ఉమర్ రజల్లా గారు. ఒకనాడు ఓ బృందంతో పాటు నిజంగానే ఉవైస్ అనేటటువంటి వ్యక్తి వచ్చారు. మీరు ఉవైస్ బిన్ ఆమిర్ గారేనా అని ఉమర్ రజల్లా గారు వారిని అడిగారు. ఆయన అవును అని అన్నారు. మీకు మురాదు కుటుంబంతోనూ కర్ణ తెగతోనూ ఏదైనా సంబంధం ఉందా అని అడిగారు. ఆయన ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఉమర్ రజల్లా గారు, మీ శరీరం పైన తెల్ల మచ్చలు ఉండేవా అని ఉమర్ రజల్లా గారు ఆయన అడిగారు. ఇప్పుడు అవన్నీ నయమైపోయి దిర్హం నాణ్యమంత మాత్రం మచ్చ మాత్రమే మిగిలి ఉంది అని ఆయన చెప్పారు. అప్పుడు ఆయన అవును అని అన్నారు. ఆ తర్వాత ఆయన, మీ తల్లి బ్రతికి ఉందా అని అడిగారు. అవును, బ్రతికే ఉంది అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన తాను అనుకుంటున్న ఉవైసే అన్న నమ్మకం ఉమర్ రజల్లా గారికి కుదిరిన తర్వాత హజరత్ ఉమర్ రజల్లా గారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెబుతూ ఉండగా నేను విన్నాను అని ఒక విషయాన్ని అప్పుడు తెలియజేశారన్నమాట. ఏమని? యమన్ దేశం నుండి ముస్లిం సైన్యాలకు యుద్ధంలో సహకరించే వారితో పాటు మురాద్ కుటుంబానికి కర్ణ తెగకు చెందిన ఉవైస్ బిన్ ఆమిర్ అనే అతను మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు అతని శరీరంపై ఉండిన తెల్ల మచ్చలన్నీ కూడా నయమైపోయి కేవలం ఒక దిర్హం నాణ్యమంత మచ్చ మాత్రమే మిగిలి ఉంటుంది. అతను తన తల్లి పట్ల చాలా ఉత్తమంగా ప్రవర్తిస్తాడు. అతను గనక దేవునిపై ఏదైనా ప్రమాణం చేస్తే దేవుడు తప్పకుండా అతని ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి ఓ ఉమర్ రజల్లా గారు, నీకు నీ పాపాల మన్నింపు కోసం అతని చేత ప్రార్థన చేయించుకునే అవకాశం గనక లభిస్తే గనక నీవు అతని చేత ప్రార్థన చేయించుకో అని చెప్పారు. అల్లాహు అక్బర్. తర్వాత ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఉమర్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. తర్వాత హజరత్ ఉమర్ రజల్లా గారు, అందుకే అడుగుతున్నాను, మీరు నా పాపాల మన్నింపు కోసం దేవుణ్ణి ప్రార్థించండి అని కోరారు. ఉమర్ రజల్లా గారు ఆ యొక్క వ్యక్తిని అడిగారనమాట. ఉమర్ రజల్లా గారు కోరినట్లుగానే ఉవైస్ కర్ని ఆయన మన్నింపు కోసం దేవుణ్ణి ప్రార్థించారు. అల్లాహు అక్బర్. ఇక ఆ తర్వాత హజరత్ ఉమర్ రజల్లా గారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగారు. కుఫాకు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పారు ఆయన. అలాగైతే నేను కుఫా గవర్నర్కు మీ గురించి లేఖ రాసివ్వమంటారా అని అడిగారు. దానికి ఆయన, అవసరం లేదు, నేను ఎవరికీ తెలియకుండా ఎవరూ పట్టించుకోకుండా, ఏమన్నారు ఆయన, ఉమర్ రజల్లా గారు గవర్నర్కి లేఖ రాస్తాను మీ గురించి అని అంటే, లేదు నేను ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరూ పట్టించుకోకుండా ఉండే నిరుపేదలు అభాగ్యులతో పాటే ఉండాలి అనుకుంటున్నాను
అని అన్నారు. అల్లాహు అక్బర్. ఇక ఇంకొక సంవత్సరం యమన్ దేశానికి చెందిన గొప్ప మనుషుల్లో ఒక ఆయన కాబా యాత్ర హజ్ కోసం వచ్చాడు. ఆ యాత్రలో అతను హజరత్ ఉమర్ రజల్లా గారిని కలవటం జరిగింది. ఆయన ఆ వ్యక్తిని ఉవైస్ రెహమతుల్లాహి గురించి అడిగారు. దానికి ఆ వ్యక్తి, నేను వచ్చినప్పుడు ఆయన ఎంతో నిరాడంబర జీవితం గడుపుతూ ఉన్నారు, ఆయన దగ్గర జీవన సామాగ్రి చాలా తక్కువగా ఉంది అని అన్నారు. అప్పుడు హజరత్ ఉమర్ రజల్లా గారు తాను మొహమ్మద్ సల్లం గారి ద్వారా విన్న విషయం అతనికి ఈ విధంగా ఆ హదీస్ చెప్పడం జరిగింది. యమన్ దేశం నుండి ముస్లిం యోధులకు సహాయం చేసే వారితో పాటు మరాద్ కుటుంబానికి కర్ణ తెగకు చెందిన ఉవైస్ బిన్ ఆమిర్ అనే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు ఆయనకి తెల్లమచ్చల రోగం ఉంది. ఆ రోగమంతా నయమైపోయి కేవలం ఒక దిర్హం నాణ్యమంత మచ్చ మాత్రమే ఆయనపై ఉంటుంది. ఆయన తల్లి బ్రతికి ఉంటుంది. ఆయన తల్లి పట్ల ఎంతో ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటాడు ఆయన. మరి ఆయన కనుక దేవుని పైన ఏదైనా ప్రమాణం చేస్తే దేవుడు తప్పకుండా ఆయన ప్రమాణాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. అల్హమ్దులిల్లా. కనుక నీకు ఆయన చేత నీ పాపాల మన్నింపు కోసం ప్రార్థన చేపించుకునే అవకాశం కనుక దొరికితే నీవు తప్పకుండా అతని ద్వారా ప్రార్థన చేపించుకో అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పిన ఈ యొక్క విషయాన్ని ఇతనికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఇక హజరత్ ఉమర్ రజల్లా గారు చెప్పింది విని ఆ యమన్ దేశస్థుడు హజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఉవైస్ రెహమతుల్లాహి గారి దగ్గరికి వెళ్ళి తన కోసం మన్నింపు ప్రార్థన చేయమని కోరాడు. దానికి ఉవైస్ రెహమతుల్లాహి గారు, మీరు ఇప్పుడే ఓ పుణ్యప్రదమైన ప్రయాణాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే మీరు ఒక పుణ్యప్రదమైన హజ్ కార్యాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరే నా మన్నింపు కోసం ప్రార్థించాలి అని తిరిగి ఈయనే ఆయన్ని అడిగారు. అల్హమ్దులిల్లా. తర్వాత మీరు ఉమర్ రజల్లా గారిని కలిశారా అని మళ్ళీ ఆ వ్యక్తి ఈయనని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి కలిశాను అని అన్నాడు. ఉవైస్ హజరత్ ఉమర్ రజల్లా గారు మన్నింపు కోసం ప్రార్థించారు. అప్పుడు ప్రజలు ఆయన గొప్పదనాన్ని గుర్తించారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఉవైస్ రెహమతుల్లాహి గారు ఇక ముందుకు నడిచారు అని ఇక ఈ విషయం గురించి ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో హజరత్ ఉసైర్ బిన్ జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ఏమనుందంటే, కుఫా ప్రాంతానికి చెందిన కొందరు హజరత్ ఉమర్ రజల్లా గారి దగ్గరికి వచ్చారు. వారిలో ఒకడు ఉవైస్ రెహమతుల్లాహి గారిని ఎగతాళి చేసేవాడు. అతనికి ఉవైస్ రెహమతుల్లాహి గారిని ఎగతాళి చేశాడు, కానీ ఉవైస్ రెహమతుల్లాహి గారి గొప్పదనం ఏంటో అతనికి తెలియదు. ఇక్కడ కర్ణ తెగకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా అని ఉమర్ రజల్లా గారు అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ముందుకు వచ్చారు. ఉమర్ రజల్లా గారు అతనికి దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇలా అన్నారు అని ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఈ యొక్క హదీస్ గురించి మళ్ళీ తెలియజేయడం చెప్పడం జరిగింది. మీ దగ్గరికి యమన్ నుండి ఉవైస్ అనే ఆయన వస్తాడు. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు యమన్లో తన తల్లి ఒకటినే ఆయన యొక్క తల్లిని యమన్లో వదిలి ఇక్కడికి వస్తాడు. ఒకప్పుడు అతనికి బొల్లి రోగం అంటే తెల్లమచ్చల రోగం ఉండేది. అతని దేవుణ్ణి కనుక ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థన అతని రోగాన్ని నయం చేస్తాడు. అతని శరీరంపై దినారు లేక దిర్హం నాణ్యమంతా మచ్చ మాత్రమే మిగిలి ఉంటుంది. మరి అతన్ని కలిస్తే తప్పకుండా అతని చేత మన్నింపు కోసం ప్రార్థన చేయించుకోండి అని చెప్పడం జరిగింది. ముస్లింల్లోని మరే ఉల్లేఖనంలో హజరత్ ఉమర్ రజల్లా గారు దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇలా అంటూ ఉండగా నేను విన్నాను అని చెప్పారు. తాబయిన్లలో అంటే ప్రవక్త సహచరుల అనుచరులలో ఉవైస్ అనే వ్యక్తి అందరికన్నా గొప్పవాడు. ఆయన తల్లి బ్రతికే ఉంది. ఆయన శరీరంపై తెల్లమచ్చలు ఉంటాయి. మీరు ఆయన్ని మీ మన్నింపు కోసం అల్లాహ్ని ప్రార్థించమని అడగండి అని చెప్పడం జరిగింది. ఇక గబ్రా ఉన్న అంటే గుట్టుగా ఉండే ఆ ప్రాంతపు నిరుపేదలు, అగత్యపరులు, అమ్దాద్ మదద్కు బహువచనం. అంటే ఆయన ఎంతో పేదరికంతో నిరుపేదలతో కలిసి ఉండడానికి ఇష్టపడేవారు. అసలు ఆయన గురించి ఇతరులకు తెలియకుండా ఉంటే మంచిది అని ఆయన అందరితో సాదాసీదాగా కలిసి జీవించడం కోసం
ఇష్టపడతారన్నమాట. ఈ యొక్క హదీస్ సహీ ముస్లిం హదీస్ గ్రంథంలోని మరి ప్రవక్త సహచరులు మరియు మహిమోన్నతుల అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే ఈ హదీసు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క స్పష్టమైన మహిమను గురించి తెలియజేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గతించిపోయిన తర్వాత, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మరణించిన తర్వాత మరి ఆయన చెప్పిన విషయం జరిగింది అనడానికి ఇది కూడా, ఆయన చెప్పిన భవిష్యవాణిలో ఇది కూడా ఒక విషయం జరిగింది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఉవైస్ కర్నీ వస్తారు అని ఆయన తన జీవిత కాలంలో బ్రతికుండంగానే చెప్పారు. ఉవైస్ కర్నీ రహమతుల్లాహి గారు వచ్చిన తర్వాత చూస్తే ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన సూచనలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆయనలో ఆ తెల్ల మచ్చలు కానీ, దాని తర్వాత ఆ రోగం తగ్గి ఆయన మీద ఆ యొక్క నాణ్యమంతా మచ్చ ఉండటం కానీ, ఆయన తల్లి గురించి కానీ, ఆ యొక్క తెగలు, వారి యొక్క తెగలు, అప్పట్లో ఉన్న అక్కడ కులాలు తెగలు ఉండేవి, ఆ తెగలు కానీ, ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు చెప్పినట్టుగానే తర్వాత ఈ యొక్క సంఘటన అనేది జరిగిందనమాట. ఇక ప్రాపంచిక పటాటోపాలకు దూరంగా నిరాడంబరంగా గుట్టుగా జీవనం సాగించడం ఉత్తమం అన్నమాట. అంటే ఇక్కడ దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక దేవుని యొక్క దాసుడు గర్వహంకారాలకి పోకుండా, నిరాడంబరానికి పోకుండా, సింపుల్గా సాదాసీదాగా మరి పేదరికంతో ఉండడానికి ఇష్టపడతాడు. నిరుపేదల్లో అయినా సరే అందరి మనుషులతో కలిసిమెలిసి జీవించడం కోసం ఇష్టపడతారు. అతడి గురించి ఎక్కువ వైరల్ అయ్యి, ఎక్కువ చూపించుకొని, ఎక్కువ పేరు ప్రఖ్యాతలు, డబ్బు, అధికారము కావాలని అతడు కోరుకోడు. సింపుల్గా సాదాసీదాగా ఉంటాడు. మరి అతని యొక్క పాపాలు క్షమించబడి దేవుణ్ణి ఆరాధించి స్వర్గానికి వెళ్ళేటటువంటి భాగ్యం దొరికితే చాలనే తపనతోటి మరి దేవుడు చెప్పినట్లు జీవిస్తూ, మరి చెడు నుంచి ఆపుకుంటూ మంచి వైపుకు ప్రయత్నం చేస్తూ దేవుడు చెప్పినట్లు జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇది దైవభక్తిలో, దేవుడి పట్ల భయం, భక్తిలో ఇది కూడా ఒకటి, ఇది కూడా ఒక లక్షణమని, వాళ్ళలో గర్వం, అహంకారం, సంపాదన మీద ప్రేమ, ప్రపంచం మీద ప్రేమ, అధికారం మీద ప్రేమ ఇవన్నీ లేకుండా అందరితో సాదాసీదాగా ఉండాలి అని అటువంటి కోరిక కలిగి ఉంటారు. నిజమైన విశ్వాసంతో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి, ఆయనలో ఉన్న లక్షణం గురించి ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, తల్లిదండ్రులకి సేవ చేయటం, వారిని చూసుకోవటం దేవుడికి ఎంత ఇష్టమైన విషయమో కూడా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. తన తల్లిని ఏ విధంగా అతను ప్రేమించేవాడు, ఏ విధంగా ఆమెకి సేవ చేసేవాడు, ఏ విధంగా ఆమెకి తిండి, బట్ట, రక్షణ, ఆరోగ్యం కోసం మరియు ఆమెకి అన్ని రకాలుగా ఆమెకు సేవలు చేస్తూ ఆమెను ఏ విధంగా చూసుకుంటే మరి ఇటువంటి ప్రత్యేకంగా తన తల్లి కూడా ఉన్నది, ఆమె బ్రతికే ఉన్నది, ఆమెకు సేవ చేస్తూ ఉంటాడు, ఆమెను ఇష్టపడతాడు అని, ఆమె యమన్లో ఉంది అని ఈ విధంగా ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పారు అని అంటే అల్హమ్దులిల్లాహ్ తల్లిదండ్రులకి సేవ చేయటం ఇది దేవుడికి ఎంత ఇష్టమైన కార్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తల్లి దీవించిన, తండ్రి దీవించిన, తల్లి ప్రార్థించిన, తండ్రి ప్రార్థించిన ఆ యొక్క దువాలు అనేవి వేస్ట్ కావు, ఆ దువాలు అనేవి రద్దు కావు అని. అందుకే తల్లిదండ్రులతోటి శాపనార్థాలు పెట్టించుకోవడం కంటే వారి ద్వారా ప్రార్థన చేయించుకోవడం మంచిది. వారికి సేవ చేయడంలో కూడా దేవుణ్ణి మన్నింపు పొందే భాగ్యం ఉంటుంది. వీరికి తల్లిదండ్రులకు సేవ చేసిన, వారి మీద మనకున్న హక్కులు మనం నెరవేర్చిన మరి దేవుడికి అది ఇష్టమై దేవుడు మన పాపాలను క్షమించి మనకి సంపదలోను మరియు ఇతర అన్ని కార్యాల్లోనూ దేవుడు మనం తల్లిదండ్రులకు చేసే సేవను చూసి వేరే అన్ని కార్యాల్లో కూడా ఆయన మనకి హెల్ప్ చేస్తాడని ఈ యొక్క హదీస్ ద్వారా కూడా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ హదీస్ ద్వారా ఉవైస్ కర్నీ రహమతుల్లాహి గారు తాబయీన్లందరిలోకెల్లా గొప్పవారు అని తెలుస్తోంది. అంటే వాళ్ళల్లో గొప్పవారిలో ఈయన కూడా ఒక్కడని తెలుస్తుంది. అల్హమ్దులిల్లాహ్ కొంతమంది హజరత్ సయ్యద్ బిన్ ముసయ్యిబ్ రహమతుల్లాహి గారు తాబీయన్లో గొప్పవారని కొంతమంది అనుకునేవారు. మరి వేరే ఉద్దేశంలో ఆయన కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఖురాన్ హదీసుల్లో, జ్ఞానంలో, ధర్మావగాహనలో ఇతర తాబీయన్లందరికన్నా కూడా సయ్యద్ బిన్ ముసయ్యిబ్ రహమతుల్లాహి గారు ప్రావీణులన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది.
కానీ కొన్ని హదీసుల పరంగా చూస్తే దేవుని దృష్టిలో ఉవైస్ రహమతుల్లా గారు అందరికన్నా గొప్పవారని తెలుస్తుంది. మరి ఇది నవవీలో ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైతేనే ఎవరు గొప్ప కాదన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏంటంటే అందరూ దేవుని యొక్క దాసులే. ఖురాన్లో 2వ సూర అల్ బకరాలోని చివరి 285, 286 వాక్యాలలో మనం చూడొచ్చు. అందరూ కూడా అంటే అల్లా సృష్టికర్త అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. అల్లా ఉన్నాడు, దైవదూతలు ఉన్నారు, దైవ ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, అంతిమ దినం ప్రళయ దినం జడ్జిమెంట్ డే అనేది ఉంది. మరియు ఇవే కాకుండా మరి తక్దీర్ అంటే విధివ్రాత అనేది కూడా దేవుడు పెట్టాడు. వీటన్నిటిపైన విశ్వాసం కలిగి ఉండాలి అనేది ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది ప్రవక్తల మధ్య మేము ఎటువంటి భేదాభావాలని మేము పాటించము, మేము చూడము. కేవలం ధర్మం గురించి మాకు తెలియజేశారు, ఆ ధర్మాన్ని మేము తెలుసుకున్నాం, ఆ ధర్మం ప్రకారం మేము దేవుణ్ణి గుర్తించి ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం అంతే అని నిజమైన విశ్వాసులు ఇలా సాక్ష్యం ఇస్తారు అని ఆ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఈ ప్రవక్త గ్రేటు, ఆ ప్రవక్త గ్రేటు, ఆ ప్రవక్త గొప్ప, ఈ ప్రవక్త చిన్న అని ఇటువంటి భేదాభావాలు మేము చూపించం. అందరూ కూడా సృష్టికర్త గురించి తెలియజేయడం కోసమే వచ్చారు అని వారు చెప్పిన మెసేజ్ని మేము విని, వారు చెప్పిన వాక్యాలని మేము విని, ఆ యొక్క ధర్మజ్ఞానాన్ని మేము విని కేవలం మరి వీరిని గౌరవిస్తూ సృష్టికర్తను తెలుసుకొని ఆయన్ని ఆరాధించడమే మరి ఉత్తమమని ఈ యొక్క హదీసుల్లో కూడా మరియు ఖురాన్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తాబీయిన్లలో మరి తాబీయిన్లలో ఎవరు గొప్ప అయినా, ఎవరికి నాలెడ్జ్ ఉన్నా దేవుడు ఎవరిని ఎలా పుట్టించాలనేది ఆయన ఇష్టం. ఏది ఏమైతేనేమి ఇక్కడ మనకు తెలియజేయబడుతున్న ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఆ బ్రతికి ఉన్న వ్యక్తి ఇంకో బ్రతికి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నా కోసం కూడా ప్రార్థించండి, మీ ప్రార్థనలో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని అడగవచ్చు అని ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకి మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని అడగొచ్చు. ఎందుకంటే మీరు బ్రతికి ఉన్నారు కాబట్టి నేను అడగొచ్చు మిమ్మల్ని ఏమని, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నా పాపాలు మన్నించమని అల్లాని మీరు నా కోసం ప్రార్థించండి, నాకు ఆరోగ్యం ప్రసాదించమని నా కోసం మీరు అల్లాని ప్రార్థించండి. అదేవిధంగా నా కుటుంబంలో, నా యొక్క వ్యాపారంలో లేదా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయి, మరి వాటిల్లో నాకు సహాయం చేయమని, నన్ను రక్షించమని నా కోసం మరి నా తల్లిదండ్రుల కోసం మరి మీరు నా కోసం ఆ అల్లాని లేదా ఆ సృష్టికర్తని, ఆ దేవుణ్ణి మీరు నా కోసం ప్రార్థించండి అని బ్రతికి ఉన్న వ్యక్తి ఇంకో బ్రతికి ఉన్న వ్యక్తిని అడగవచ్చు అని, మీ నమాజులో నన్ను గుర్తుపెట్టుకోండి, మీ ప్రార్థనలో నన్ను గుర్తుపెట్టుకోండి, మీరు హజ్జీకి వెళ్తున్నా, ఉమ్రాకి వెళ్తున్నా, మీరు అక్కడ చేసే ప్రార్థనలో నా కోసం కూడా ప్రార్థన చేయండి అని ఒక బ్రతికి ఉన్న వ్యక్తి మరి ఇంకొక బ్రతికున్న వ్యక్తితోటి ఈ విధంగా ప్రార్థన సహాయం అడగవచ్చు అని, ఇలా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థన చేయవచ్చు, చెయ్యమని అడగవచ్చు, వారి కోసం ప్రార్థన చేస్తే ఇంకా మంచిది అని మరి ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లోను మరి హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా ఆరాధనా పద్ధతుల్లో, జీవన పద్ధతుల్లో ఇది కూడా ఒక పద్ధతి. ఏంటంటే ఒక వ్యక్తి కోసం ఇంకొక వ్యక్తి ప్రార్థించడం అన్నమాట. అదేవిధంగా ఒక సోదరి కోసం ఇంకొక సోదరి గనక వారిని కలవడానికి వెళ్తే దైవదూతలు వారి కోసం ప్రార్థిస్తారు అని, ఒక రోగగ్రస్తుని, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎవరైనా కలవడానికి వెళ్ళి వారి మంచి చెడ్డలు తెలుసుకొని వారికి సహాయం చేయాలన్న వారి కోసం దువా చేయడం కోసం వారిని పరామర్శించడానికి వెళ్తే వారిని కూడా దేవుడు క్షమించి వారి ప్రార్థనలు కూడా దేవుడు స్వీకరిస్తాడు అని, మరియు ఒక చెల్లి, అక్క, అన్న, తమ్ముడు వీళ్ళు ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నా, ఒకరికొకరు సహాయం చేసుకున్నా, ఒకరు ఇంకొకరిని కలవడానికి కోసం అయినా వెళ్ళినా, వారి యొక్క బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నించిన అటువంటి వారి కోసం కూడా మరి దైవదూతలు ప్రార్థిస్తారు అని, మరియు వారు వేసే ప్రతి అడుగులో మరి అల్లా యొక్క సహాయం దొరుకుతుంది అని, మరియు వారి యొక్క ప్రార్థనలు కూడా దేవుడు స్వీకరిస్తాడు అని ఇలాంటి అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. మరి తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే దువా, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేసే దువా, మరియు అనేక హక్కులు, జకాత్ హక్కులు, మరియు శిలారహిమి అంటే ఆస్తిపాస్తుల పంపకాలలో ఉన్నటువంటి హక్కులు, ఇలాంటి ఇంకా అనేక హక్కులు ఎవరైతే నెరవేరుస్తారో వారికి కూడా స్పెషల్గా ఇంకా అనేక అనుగ్రహాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో
క్లియర్గా చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా నీ యొక్క దాసులు ఎవరెవరైతే వారి యొక్క హృదయంతో, వారి యొక్క నోటితోటి, ఆలోచనలతోటి, చేతలతోటి నిన్ను మెప్పించడం కోసం, నిన్ను ఆరాధించడం కోసం, మరి నిన్ను అడగడం కోసం ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, అర్జిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో వారందరి యొక్క ప్రార్థనలను స్వీకరించడం వల్ల, మా యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించడం వల్ల, అల్లా మీ ప్రవక్తలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, ప్రవక్తల యొక్క సహబాలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, తాబేన్లు, తాబేన్లు వారి యొక్క కుటుంబాలపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మా యొక్క తల్లిదండ్రులపైన, మా యొక్క బంధుమిత్రులపైన, మా యొక్క సమాజం పైన కూడా మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెప్పకల నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, మీ యొక్క సహాయాన్ని మాపై కురిపించండి వల్ల, అలా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపునైతే మేము ప్రార్థన చేయవలసిన బాధ్యత మాపై ఉందో, అల్లా మేము ఎవరినైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని మేము అడిగి ఉన్నామో, అల్లా వారు చేసే ప్రార్థనలు మరియు మా యొక్క ప్రార్థనలు, మరి మమ్మల్ని కూడా ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని ఎవరైతే అడిగి ఉన్నారో వారి యొక్క ప్రార్థనలు, ఈ యొక్క ప్రసంగం వింటూ ఎవరైతే మా గురించి కూడా ప్రార్థన చేస్తే బాగుండని ఎవరైతే ఆర్జిస్తున్నారో, ఆలోచిస్తూ ఉన్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లా మమ్మల్ని కాపాడడం వల్ల, అల్లా నరకాగ్ని నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, అల్లా నేరాలు, ఘోరాలు, క్రైమ్స్ నుంచి, యాక్సిడెంట్ల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మమ్మల్ని రక్షించడం వల్ల, అంటురోగాల నుంచి కాపాడడం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా అసూయాపరుడు అసూయ చెందేటప్పటి అసూయ నుంచి, అల్లా మంత్రించి ముళ్ళలో ఊదే వారి నుంచి, అల్లా మనుషుల హృదయాల్లో అయినా మరి ఇతర హృదయాల్లో అయినా ఎవరైతే ఆ యొక్క చెడును వేయగలుగుతున్నారో, వేస్తారో అటువంటి ప్రతి దాని నుంచి, అల్లా మా ముందు, మా వెనక, మా బయట, లోపల జరిగే అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల చెడులు, అన్ని రకాల కార్యాల నుంచి నేను మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున కూడా మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. మీ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల. ఆమీన్. కరుణమైన అల్లా, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్న అల్లా, ఈ క్షణం కూడా మమ్మల్ని, ప్రతి క్షణం మమ్మల్ని చూస్తూ ఉన్న అల్లా, మా కంఠానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ, 7వ ఆకాశం పైన అర్ష్ మీద ఉన్నటువంటి వాళ్ళ మేము మిమ్మల్ని స్తుతిస్తూ, అర్జిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి తరపున ఈ యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. ఆమీన్. అల్లా మీరు ఎటువంటి సజ్జనుల్ని ఎన్నుకున్నారో, ఇప్పుడు ఉవైస్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి మరియు ఇంకా అనేక మంది సహబాలు, తాబేన్లు, ఇటువంటి వ్యక్తులు ఎవరైతే నీ యొక్క సజ్జనులు ఉన్నారో అటువంటి సజ్జనుల సరసన, అటువంటి సజ్జనుల తోటి మమ్మల్ని కూడా ఉంచి వారితో పాటు మాకు కూడా స్వర్గంలో మంచి స్థానాన్ని ప్రసాదించి మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని, మరి స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని మాకు ప్రసాదించని వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.